టోటల్ సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన సౌత్ ద్రవిడియన్ స్టేట్స్లో మోస్ట్ వల్నరబుల్ స్టేజ్లో ఉన్న స్టేట్ ఏదైనా ఉంది అంటే వితౌట్ పొలిటికల్ బయాస్ ఎవడైనా చెప్పేది, ఏ రాష్ట్రం వాడైనా చెప్పేది ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. బికాజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్కి జరిగినన్ని అన్యాయాలు సౌత్ ఇండియాలోనే కాదు దేశంలోనే ఏ రాష్ట్రాలకు జరగలేదు. నార్త్ ఇండియా రాష్ట్రాలకు జరగదండి. ఎందుకు అంటే నార్త్ ఇండియన్ రాష్ట్రాలు ఆర్ ఆల్ యూనిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజ్. వాళ్ళకు సోషల్ ఇష్యూస్ అనేవి ఆఫ్టర్ వాళ్ళకు ఒక లాంగ్వేజ్, రిలీజియన్, ఇటువంటి పాలిటిక్స్ వాడి నార్త్ ఇండియన్ వాళ్ళు లీడర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను ఒక మత్తులో ఉంచుతారు. కానీ సౌత్ ఇండియన్స్ అలా కాదు. సౌత్ ఇండియన్స్ ఎప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ వేసే ట్రాప్లో, ఈ రిలీజియన్ కానీ లాంగ్వేజ్ కానీ ఎటువంటి ట్రాప్లో పడరు. మన వాళ్ళు డబ్బు వెనక పరిగెత్తుతారు, డబ్బు సంపాదించడం కోసం ఎంత దూరమైనా వెళతారు, ప్రపంచ ఖండాలు దాడతారు. సో మన సౌత్ ఇండియన్స్ మచ్ మోర్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అటువంటి సౌత్ ఇండియాలో ఓన్లీ స్టేట్ ఏదైతే వెనకబడిపోయింది, రాజకీయాలలో పడి వెనకబడిపోయింది, ఎదగలేదు, ఏ గ్రోత్ చూడలేదు గత 15 సంవత్సరాలుగా అంటే మేబీ దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఈ మొత్తం రాష్ట్ర విభజన 2014లో ఏమో అయింది. 14 నుంచి 24 దాకా 10 years వ్యవధిలో ఒక టర్మ్ జగన్ గారు చూసుకున్నారు, ఒక టర్మ్ చంద్రబాబు నాయుడు. సో ద మోస్ట్ క్రూషియల్ టర్మ్ ఏది అంటే 2014 to 2019. ఎందుకంటే ఇమ్మీడియట్ రికవరీ ఫ్రమ్ ద బైఫర్కేషన్. ఆ టైంలో రాష్ట్రం అప్పుడే కడుపులో నుంచి పుట్టిన ఒక చిన్న బిడ్డలాగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బయటికి వచ్చింది. అటువంటి బిడ్డకు జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో చేయలేదు. నేను చాలా కన్విక్షన్తో ఈ మాట చెప్తున్నాను. బికాస్ లెట్ అస్ కన్సిడర్, ఇప్పుడు 2014లో కొత్తగా బయటికి వచ్చిన రాష్ట్రానికి అప్పట్లో పార్లమెంట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ అందరూ కలిసి పార్లమెంట్లో తీసుకునే నిర్ణయం ఏంటంటే ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ అమాంగ్ ద 29 states. స్పెషల్ స్టేటస్ వల్ల లాభాలంటే చాలా ఉన్నాయి. నేను ఆ టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళను. బట్ వెరీ ఫ్రాంక్లీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చుంటే కంపెనీలు ఇప్పుడు ఎవడో ఆన్లైన్లలో, యూట్యూబ్లలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను పట్టుకొచ్చా అని అవంతకవే వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఇస్తారు కంపెనీస్కి, పెట్టుబడి సపోర్ట్ ఉంటుంది, సబ్సిడీస్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఇస్తుంది. సో బేసికలీ ఆంధ్రప్రదేశ్ డిజర్వ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే టెరైన్ బేస్ మీద, మనకున్న జియోగ్రఫికల్ లొకేషన్ బేస్ మీద మనం ఎలిజిబిలిటీలోకి రాం. కానీ ఆ రోజున్న పరిస్థితుల రీత్యా, హైదరాబాద్ని మన దగ్గర నుంచి లాక్కున్న పరిస్థితుల రీత్యా మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి. కానీ ద మోస్ట్ హోప్లెస్ పార్ట్ అండ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ద్రోహం ఏదైనా జరిగింది అంటే ఒక 3 ఇన్స్టెన్సెస్ జరిగాయండి. అది అన్ఎక్స్పెక్టెడ్గానో ఎక్స్పెక్టెడ్గానో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగటము. కానీ కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాలు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావటము. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏది జరుగుతుంది, మన చెవులతో ఏది వింటున్నాము, ఏది చెప్తున్నారు, ఏది వింటున్నాము, ఏది చూస్తున్నాం. చెవులతో వింటున్న దానికి, కళ్ళతో చూస్తున్న దానికి మన ఈ రెండుటికి కనెక్షన్నే చంద్రబాబు నాయుడు గారు తెంచేయగలరు. ఎగ్జాంపుల్ 3 చెప్తానండి మీకు. నెంబర్ 1, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఎవడైనా పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది, ఇస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత చాలా కన్వీనియంట్గా బీజేపీ ప్రభుత్వం, ఫ్రెష్గా ఏర్పడిన ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ సపోర్టుతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏర్పడిన ప్రభుత్వము చాలా కన్వీనియంట్గా అది మర్చిపోవడానికి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వదిలేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ చాలు అని అన్నాడు. రైట్? ఇజ్ ఇట్ రైట్? ఎస్. అంటే చంద్రబాబు నాయుడు గారు పైన ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి మొదటి వెన్నుపోటు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ సమాజానికి యాజ్ ఎ రాష్ట్రంగా మనకు మొదటి వెన్నుపోటు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మనం వదిలేసుకుంటాం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు వదిలేసుకోవటం. నెంబర్ 2, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉండాల్సింది. Every sector of economic activity has got disturbed as Hyderabad has been lost from Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ మొత్తం హైదరాబాద్లో నెక్స్ట్ 10 సంవత్సరాలు జరగాల్సిన తరుణంలో రేవంత్ రెడ్డి గారితో ఒక ఫైనాన్షియల్ పొలిటికల్ గ్యాంబ్లింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోజ్ అవ్వటం వలన రాత్రికి రాత్రి మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం తీసుకొని అమరావతికో విశాఖపట్నానికో విజయవాడకో వచ్చేసారు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆటలో భాగంగా ఆయనకు జరిగిన మిస్ఫైర్ని ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఆత్మగౌరవ డ్యామేజ్గా చూపించి మొత్తం యంత్రాంగాన్ని లాక్కుని వచ్చేసాడు. హైదరాబాద్ని 10 సంవత్సరాలు వాడుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన రెండవ అవకాశం ఆల్రెడీ పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వకుండా చంపేశారు. పుట్టిన బిడ్డకు కావాల్సిన కనీసం నీరు, హైదరాబాద్ లాంటి ఒక ఎకానమిక్ హబ్ను కూడా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా లేకుండా కంప్లీట్గా తీసుకుపోయి బీఆర్ఎస్ చేతిలో రాజకీయంగా ఇరుక్కుపోయి హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేశారు. నెక్స్ట్ 10 ఏళ్ళకు దూరం చేశారు. రీసెంట్గా హైదరాబాద్ ఈజ్ నాట్ ఈవెన్ combined capital for both of the states. Now Hyderabad is only for Telangana. Third option, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరుగుతూ ఉంది. ఆ లీక్స్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ టైంలోనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఆపే ప్రయత్నం కానీ దాన్ని నిలవరించే ప్రయత్నం కానీ చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం, జగన్ గారి హయాంలో అది రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం, జగన్ గారు దాన్ని సింగిల్ హ్యాండెడ్గా ఆపడం జరిగింది. దాన్ని 1 ఇంచు కూడా ముందు కదిలించకుండా ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పబ్లిక్గా కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తుండగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వినతి చేసుకున్నారు. సార్, ప్రైవేటైజేషన్ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆపేయండి, ఎందుకంటే అది మా అందరి ఆత్మగౌరవం, మా కళ. దాన్ని కొంచెం ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే, దాని మీద ఫోకస్ చేస్తే మా ఆంధ్రప్రదేశ్ అది ఒక బెటర్ ఇండస్ట్రీగా వర్ధిల్లుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని ఆపినప్పుడు 3rd టర్మ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఈ దేశ రాజకీయ వ్యవస్థనే ఒక చంద్రబాబు నాయుడు గారు కాంట్రిబ్యూట్ చేసిన ఎంపీ స్థానాలతో నిలబడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కన్విక్షన్తో ఆ ప్రైవేట్ ప్లాంట్ని, ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ కాకుండా ఆపగలిగిన శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా కన్వీనియంట్గా వదిలేసుకున్నారు. సో దిస్ ఈజ్ హౌ ఒక అత్యంత కీలకమైన 3 విషయాలలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చెయ్యిని అలా వదిలేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నారా లోకేష్ కంపెనీలు జగన్ ఉంటే రామంటున్నారు అని 2 కీలకమైన సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ మీ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకుండా చేశారు, ప్రత్యేక ప్యాకేజీ రాకుండా చూశారు, హైదరాబాద్ లేకుండా పోయింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా పోయింది. లాస్ట్కు ఒక గిరిజన బాలిక, ఒక ట్రైబల్ బాలికకు ఏదో న్యాయం జరిగితే సిబిఐ వరకు పోయిన కేసును కూడా సిబిఐ మేము హ్యాండిల్ చేయలేం, మాకు పని ఉంది, మేము ఇట్లాంటి దిక్కుమల్ల కేసులు చూడము అని చెప్పి మీ మొఖాన పేపర్లు కొట్టింది కూడా జరిగిన సంఘటన జరిగింది మీ హయాంలోనే. ఈరోజు సిబిఐ పేపర్లు రిటర్న్ కొట్టింది మీ హయాంలోనే. ఈరోజు ఆ బాలిక తల్లి నాకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కింది మీ హయాంలోనే. అది కూడా ఒక దివ్యాంగురాలు రోడ్డెక్కి నా బిడ్డకు న్యాయం చేయమని రోడ్డెక్కి దివ్యాంగురాలైన ఆ తల్లి ప్రయాణం చేస్తూ ఉంది అమరావతికి. అసలు మహిళల రక్షణ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునే దాకా ఏ ఒక్క పరిస్థితుల్లో అయినా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారా? కార్పొరేట్ సెక్టార్కి కియా తెచ్చాను, లేదా ఐటీ హిల్ 3 నెంబర్ మీద టీసీఎస్ కంపెనీ తెచ్చాను, ఉర్సా కంపెనీకి ల్యాండ్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ఒక కంప్లీట్ హోలిస్టిక్గా ఉంటుంది సార్. కియా నుంచో, టీసీఎస్ నుంచో, ఉర్సా నుంచో రాదు. ఆంధ్రప్రదేశ్కి ఇంత దారుణమైన అన్యాయాలు జరుగుతున్నా మీరు ఏమాత్రం స్పందించకపోవటం, అది కూడా ఇవన్నీ మీ హయాంలోనే జరగటం, అది ఎందుకు జరుగుతున్నాయి, కాకతాళీయంగా జరుగుతున్నాయా లేదా మీ అసమర్థత వల్ల జరుగుతున్నాయా అనేది మీరే ప్రజలకు తెలియజేయాలి.